నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మహేశ్వరి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని సుమంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ గుండె వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా బోధ ఫౌండేషన్, సుమంత్ హాస్పిటల్ సంయుక్తంగా పాఠశాల విద్యార్థులతో బస్టాండ్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఖండాంతర ఖ్యాతి సాధించిన పలాస జీడిపప్పు వెంకన్న స్వామి చెంతకు చేరనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు తిరుమల వెళ్లే జీడిపప్పు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 900 కిలోల గంజాయి, సుమారు 2.25 కోట్ల విలువైన సరుకు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వయా తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు కంటైనర్లో తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ర్యాలీలలో డీజే టపాస్లు వాడటంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరంలో డీజేల విషయంలో త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తామని డీజీపీ జితేందర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో నగర సిపి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వీటితో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందే భారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే సాధించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పేసర్ హసన్ మహ్మద్ బౌలింగ్ లో, రెండవ ఇన్నింగ్స్ లో స్పిన్నర్ మోహిద్ హసన్ మిరాజ్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో కాన్పూర్ వేదికగా జరగనున్న రెండవ టెస్ట్ లో కోహ్లీ రాణిస్తాడా లేదా అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. మరోవైపు ఈ చిత్రాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలి అని జనజాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. దేవరా సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాలను జనజాగరణ సమితి నేతలు అతికించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య ఈ ఉదయం ట్రేడింగ్ ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఆ తర్వాత మెటల్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 666 పాయింట్ల లాభంతో 85,836కు ఎగబాకింది. నిఫ్టీ 212 పాయింట్లు పెరిగి 26,216 వద్ద స్థిరపడింది.